గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఈ మ్యాజిక్ స్క్వేర్ని ఎలా సాల్వ్ చేస్తాం అన్నది. రైట్ ఎవ్రీవన్, చూడండి ఇది 4x4 గ్రిడ్ మ్యాజిక్ స్క్వేర్ ఉంది. కొన్ని నంబర్స్ ఇచ్చాడు అండ్ మనకి మిగతా నంబర్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. రైట్ ఎవ్రీవన్, ఇది ఇక్కడ మనం చూస్తే ఏం తెలుస్తుంది, చిన్న నంబర్స్ ఇందులో ఉన్నవి 18 and 24 ఉంది. తర్వాత పెద్ద నంబర్ ఏమో 90 ఉంది. రైట్, సో 18కి ఫ్యాక్టర్స్ ఏమేమిటి వస్తాయి, 2, 3, 6 and 9. దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమిటి వస్తాయి, 2, 3, 4, 6. 90కి ఫ్యాక్టర్స్ చూసుకుంటే అలా చూస్తుంటే మనకి ఇందులో 9 రాదు కదా, 9 తర్వాత 6 పెద్ద నంబర్. 6 తోటి ఈ టేబుల్స్ 6 టేబుల్లో ఈ నంబర్స్ అన్నీ వస్తాయా అంటే వస్తాయి. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇలాగో మనకి అంటే టెంటేటివ్గా ఒక ఐడియా వస్తుందన్నమాట. ఏ నంబర్స్ ఉన్నాయంటే ఇక్కడ 6 టేబుల్ వస్తుంది. ఓకే, మనం ఆ నంబర్స్ రాసేసుకుందాం ముందర. 6 1s are 6, 6 2s are 12, then 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, then 36, then 42, then 48, okay, then 54, then 60, 66, 66 plus 6 that is 72, then 78, 78 plus 6 84, 84 plus 6 90 and 90 plus 6 96. 4x4 గ్రిడ్ ఎలా చేస్తారనేది నేను నా ఛానల్లో హిందీలో అప్లోడ్ చేశాను. మీకు హిందీలో కంఫర్టబుల్గా అయితే మ్యాజిక్ స్క్వేర్ ప్లేలిస్ట్ కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ కార్నర్వి ఇంటర్చేంజ్ చేస్తాం. అంటే 6 ప్లేస్లో 96, 96 ప్లేస్లో 6 రాసుకుందాం. ఓకే, అలాగే ఈ సైడ్ కార్నర్స్ కూడా 4 వైపులవి అలా చేస్తాం అన్నమాట మనం. ఓకే, సో ముందర అలా చేసేసుకుందాం. ఇక్కడ 6 ప్లేస్లో 96 ప్లేస్లో 6 రాసేస్తున్నాను అండ్ 6 ప్లేస్లో 96 రాస్తున్నాను. అలాగే 24 ప్లేస్లో 78 రాసుకుందాం అండ్ 78 ప్లేస్లో 24. ఐ థింక్ మీకు బాగా అర్థమైపోయింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ వర్టికల్గా ఉన్నవి ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉంచేద్దాం. రైట్ ఎవ్రీవన్, ఇప్పుడు ఇవి అంటే నేను మళ్ళీ అదే రెడ్, వీటిలో మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి నేను ఇంక రెడ్డే ఉంచుతున్నాను. 30 and 54 ఇక్కడున్నాయి, 48 and 72 ఇక్కడుంది. రైట్ ఎవ్రీవన్, ఇప్పుడు ఈ పైన ఉన్నవి 12, 18 ఉంది కదా, 18 ప్లేస్లో 12 ప్లేస్లో 18, 18 ప్లేస్లో 12. అలాగే కింద కూడా 84 ప్లేస్లో ఏమో 90 వస్తుంది, 90 ప్లేస్లో 84 అలా రాసేసుకుందాం. ఓకే, ఇక్కడ 12 ప్లేస్లో 18 రాసాను, 18 ప్లేస్లో 12, సారీ. ఓకే, అలాగే ఇక్కడ 84 ప్లేస్లో 90 అండ్ 90 ప్లేస్లో 84, సారీ. ఇప్పుడు మనం ఈ మధ్యలో నంబర్స్ని ఏం చేస్తామంటే ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ పేర్స్ కింద పేరుని పైకి తీసుకెళ్తాం, పై పేరుని యాజ్ ఇట్ ఈస్గా కిందకి తెచ్చేస్తాం. రైట్ ఎవ్రీవన్, అంటే 60, 66ని పైకి తీసుకెళ్ళాను అండ్ 36 అండ్ 42ని కిందకి తీసుకొచ్చేసాం. ఇప్పుడు చూడండి వీటన్నిటిని యాడ్ చేస్తాం మనం. ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఇలా చేసుకుంటే మనకి ఇప్పుడు టోటల్ తెలుస్తుంది, అప్రాక్సిమేట్గా టోటల్ ఎంత వస్తుంది అన్నది. 6 + 8 14 + 2 సారీ 14 + 2 16, 16 + 8 24, 2 క్యారీ ఓవర్, 7 + 1 8 9 అండ్ 9 18 + 2 20, 204 వచ్చింది. అన్నిట్లో మ్యాజిక్ స్క్వేర్ కదా మరి, వర్టికల్గా రో వైజ్ కాలమ్ వైజ్ డయాగ్నల్ అన్నిటిది సేమ్ సమ్ రావాలి. సో ఇక్కడ 8 + 6 14, 14 4 1 క్యారీ ఓవర్, 4 + 6 10, 10 + 6 16 + 3 19 + 1 20. ఓకేనా, 2 + 2 4 + 6 10 + 4 14 అండ్ 1 క్యారీ ఓవర్, 5 + 3 8 + 4 12 + 7 19 + 1 20. చూడండి అన్నిటిది అలాగే వస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం. 6 + 4 10, 10 + 4 14, 1 క్యారీ ఓవర్ అండ్ 2 + 9 11 and 8
19 ప్లస్ 1 20. ఓకే, మీరు డయాగ్నల్గా చేసినా ఏం చేసినా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటవుతుందంటే మనకి 2 అడ్వాంటేజ్లు. ఒకవేళ మనకి ఇచ్చిన గ్రిడ్ ఇదే సీక్వెన్స్లో ఉంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూడండి, ఇది నా అంతటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తయారు చేశాను. అందుకు నేను సేమ్ నంబర్స్ వేసాను ఇక్కడ. ఓకేనా, సేమ్ నంబర్స్ నింపాను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. కానీ పై వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు ఈ నంబర్స్ని అటు ఇటు చేయొచ్చు. ఇవి ఇక్కడ నేనేమో సేమ్ ప్లేసెస్లో తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలని, మీకు అర్థం అవ్వాలని. లేదంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ 18ని తెచ్చి ఇక్కడ నేను రాయొచ్చు. రైట్ ఎవ్రీవన్. ఈ 66ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు. మీకు అప్పుడు ఏం చేసుకోవాలంటే ఒకవేళ చూసుకోవాలి ఈ పేరు ఇలా వస్తుందా, 66 తోటి ఈ కాంబినేషన్స్ కుదురుతున్నాయా ఇచ్చిన గ్రిడ్లో. ఒక్కొక్కసారి కుదరవు మనకి. కుదిరితే వెల్ అండ్ గుడ్. మీరు ఈ డయాగ్నల్స్గా కానీ ఇలా కానీ ఎలాగైనా చూసుకోండి ఆ పేరు. ఇప్పుడు 66తో ఇది కుదురుతోందా ఇలా చూసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒక్కొక్కసారి కుదరకపోతే మనకి ఒకటి ఇక్కడ ఏం తెలిసిపోయింది, 204 వస్తుంది సమ్. అప్పుడు వీటిని ఏబిసిడి ఇలా ఏబీలు అలా పెట్టుకుంటూ మనం ఈక్వేషన్స్ ఫామ్లో సాల్వ్ చేసేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నిటిది సమ్ సేమ్ కదా. అది కూడా ఒక వీడియో నేను హిందీలో అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే నేను తెలుగులో కూడా చేస్తాను ఈక్వేషన్స్తో ఎలా సాల్వ్ చేస్తాను అది. సో ఇప్పుడు చూసారా మనకి ఎగ్జాక్ట్ వచ్చేసాయి ఇక్కడ. మీరు ఈజీగా ఇక్కడ 96 తర్వాత ఇక్కడ 12, ఇక్కడ 30 ఇలా నింపేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ ఇది ఇక్కడ నేను ఇదే సీక్వెన్స్లో తీసుకున్నాను. ఒకవేళ ఈ 18 ఇక్కడ తీసుకుని 78 ఇక్కడ తీసుకున్నా 18, 78 దాంట్లో చూడండి మిగతా 2 బాక్సుల్లో 12 and 96 నింపుకోండి. అలా చేసుకుంటూ ఉంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇటువంటి ప్రాక్టీస్ మీదే బాగా మీరు చేయగలుగుతారు. ఇటువంటి 4x4 గ్రిడ్ మీరు మీ అంతటి కూడా మీరు ఏదైనా టేబుల్ తీసుకుని తయారు చేసుకుని వాటిని ఎలాగైనా జంబల్డ్ వేలో చేసి మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి మీరు ఎంజాయ్ చేస్తే తప్పనిసరిగా దీన్ని ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ దాకా కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.